నమస్తే ఫ్రెండ్స్, GIS ఇన్ తెలుగు ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. ఈరోజు మనము తెలుసుకోబోయే సబ్జెక్ట్ ఏంటంటే జీపీఎక్స్ ఫైల్ని ఆర్క్జిఎస్లోకి మనం ఎలాగ ఇంపోర్ట్ చేసుకొని షేప్ ఫైల్ క్రియేట్ చేస్తాము అనేది తెలుసుకుందాం ఫ్రెండ్స్. సో నా దగ్గర ఒక శాంపుల్ జీపీఎక్స్ ఫైల్ ఒకటి ఉంది. హోప్ మీకు జీపీఎక్స్ ఫైల్ అంటే తెలిసి ఉంటుంది అనుకుంటున్నాను. మనము జీపీఎస్లో మనము డేటా కలెక్ట్ చేసి దాన్ని మళ్ళీ తర్వాత మనం ఇంపోర్ట్ చేసినప్పుడు అది జీపీఎక్స్ ఫార్మాట్లోకి అది డౌన్లోడ్ చేస్తుంది. సో దీన్ని మనం మనము ఆర్క్జిఎస్లోకి డైరెక్ట్గా ఇంపోర్ట్ చేసుకొని మనం షేప్ ఫైల్ కింద కన్వర్ట్ చేసుకుందాం అనేది చూద్దాం. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్ట్గా ఆర్క్జిఎస్ ఓపెన్ చేసేసి ఇక్కడ మనము టూల్ బాక్స్ ఓపెన్ చేసుకున్నాం. టూల్ బాక్స్లో కన్వర్షన్ టూల్ పైన క్లిక్ చేయండి. ఫ్రమ్ జీపీఎస్ అని ఉంది, దీన్ని క్లిక్ చేయండి. జీపీఎక్స్ టు ఫీచర్స్ అని ఉంది కదా, దీనిపైన డబుల్ క్లిక్ చేయండి. ఇప్పుడు మన జీపీఎక్స్ ఫైల్ ఎక్కడుందో బ్రౌజ్ చేద్దాం. ఓకే, డన్. సో ఇప్పుడు మనకి చూడండి, ఇక్కడ బై డిఫాల్ట్ పాత్లో మనకి ఇది షేప్ ఫైల్ని మనకి సేవ్ చేస్తుంది. తర్వాత మనకు కావాలంటే మనకు కావాల్సిన ఫోల్డర్లోకి మనం ఎక్స్పోర్ట్ చేసుకుందాం. ప్రజెంట్ అయితే నేను ఇలాగే వదిలేస్తున్నాను అండ్ ఓకే అనండి. ఇంపోర్ట్ అవుతుంది. ఇక్కడ చూడండి, ప్రాసెస్ అవుతుంది. డన్. సో మనకి డైరెక్ట్గా డేటా ఎక్స్పోర్ట్ డేటా అనండి. మనకు కావాల్సిన ఫోల్డర్లో సేవ్. ఓకే, సో ఈ రకంగా మనము జీపీఎక్స్ ఫైల్ని మనము ఇంపోర్ట్ చేసుకోవడం అనేది ఆర్జిఎస్లో ఇంపోర్ట్ చేసుకోవడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, హోప్ మీకు ఈ ఎపిసోడ్ అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మీ సలహాలు సూచనలు ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు ఫ్రెండ్స్. మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్.